నిన్నటి వీడియోకి కంటిన్యూ వీడియో అనమాట. నిన్నటి వీడియోలో ఫ్రైడే పూజ బ్లాగ్ షేర్ చేశాను కదా, సో ఆ వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇది. ఇక్కడ వచ్చేసి పూజ తర్వాత అదే నాగుల పంచమి కదా, వెళ్ళి పాలు అవన్నీ పోసి ఇంటికి వచ్చాను అనమాట. ఇంకా అక్కడంతా అదంతా ఏం షూట్ చేయలేదు. ఇంట్లో అయితే శారీ కట్టుకొని పూజ చేసిన, కాకపోతే ఇంక వెళ్ళేటప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళాను అనమాట. ఇక్కడ బ్లాక్ బీడ్స్ వేసుకున్నా కదా, దాని మధ్యలో గోల్డ్ బాల్స్ ఉన్నాయి కదా, అవి అయితే గోల్డ్వే. ఆ చిన్న చిన్న పెండెంట్స్ లాగా ఉన్నాయి అయితే గోల్డ్ బాల్స్ వచ్చేసి నేను అంతకుముందు యూట్యూబ్ మనీ ఉంటే ఊరికే వేస్ట్ అవుతున్నాయని చెప్పి అలా గోల్డ్ బాల్స్ తీసి పెట్టుకున్నా. అలా ఒక 2-3 బ్లాక్ బీడ్స్ అలా చేసుకుందామని చెప్పి తీసి పెట్టుకున్నాను. సో అది డిజైన్ నేనే చేసుకున్నా. ఇంకా కొన్ని గోల్డ్ బాల్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ కొన్ని డిజైన్ చేసినప్పుడు వీడియో షేర్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. సరే, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే న్యూ ఛానల్ కాబట్టి కొంచెం సపోర్ట్ చేసి నాకు కూడా పెట్టాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా ఇక్కడైతే పూజ మొత్తం అన్ని వర్క్స్ అన్నీ అయిన తర్వాత లంచ్కి ప్రిపరేషన్ ఏం లేదు, పప్పు మాత్రమే. అంటే ఆల్రెడీ అటుకుల పాయసం అవి చేశాను, అంతకుముందు డేది కర్రీ ఏదో ఫ్రై ఉంది, ఇంకా అందుకే ఓన్లీ పప్పు చేశాను అనమాట. ఇంకా ఇక్కడైతే బయట కొంచెం అంతకుముందుది అన్నం ఉంటే వేసేసాను. ఇంకా పీజన్స్, బర్డ్స్ అవన్నీ వచ్చి తింటాయన్నమాట. మీషోలో ఆర్డర్ వచ్చింది. ఇవి మీషోలో సేల్ చేస్తాను. ఒక 2 ఆర్డర్స్ వచ్చినాయి అనమాట. ఇది ఇంకా ఇది ఈ 2 శారీస్. ఈ 2 శారీస్ ప్యాక్ చేయాలన్నమాట ఇప్పుడు. దిస్ వన్ అండ్ దిస్ వన్ ఓన్లీ 599 ఫ్రీ షిప్పింగ్. ఈ 2 సేల్ అయిపోయినాయి. ఇందులో ఇంకా ఎన్ని ఉన్నాయి, గ్రే ఉంది, లైట్ పింక్ ఒకటి ఉంది, దాంట్లోనే కొంచెం డార్క్ది ఒకటి ఉంది. 1 2 3 అందులో ఒకటి నాదే పెట్టేసిన, మనం కట్టుకోము కానీ. అంటే మమ్మీ వాళ్ళ అందరూ ఒక్కొక్కటి తీసుకున్నారు. తమ్ముడు కూడా ఒకటి ఇప్పించిండు. చూద్దాం, మిగులుతుంది, ఏది మిగిలితే అది తీసుకుంటా, లేకపోతే పెట్టేస్తా. అంటే ఉన్న కలర్సే ఉన్నాయి, సో అందుకే పెట్టేసిన. ఇందులో ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుందాం అనుకున్నా. ఇవాళనే 2 ఆర్డర్స్ వచ్చినాయి. సో ఇంకా ఇవి సేల్ చేసేస్తున్నా. ఆర్డర్స్ కొంచెం తక్కువ స్టార్టింగ్ కాబట్టి సర్లే అని ఇచ్చేస్తున్నా. ఇందులోనే ఏదైనా ఒకటి ఇది తీసుకుందాం అనుకున్నా. సో ఇంకా ఆర్డర్ వచ్చేసింది కాబట్టి ఇచ్చేస్తున్నాను అనమాట. ఇవి ఇంకా 3 కలర్స్ ఉన్నాయి, లైట్ అండ్ డార్క్ పింక్, గ్రే కలర్. ఎవరికైనా కావాలంటే వాట్సాప్ లింక్ నేను నిన్న మర్చిపోయినా, ఇవాళ షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో కావాలంటే చెప్పండి, వాట్సాప్కి మెసేజ్ చేస్తే ఇచ్చేస్తాను. ఓన్లీ 599 ఫ్రీ షిప్పింగ్. మీషోలో శారీస్ అంటే ఏవైనా ప్రోడక్ట్స్ సేల్ చేస్తే సప్లయర్స్కి అయితే లాసే. ఎందుకంటే రిటర్న్ వస్తే షిప్పింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువగా ఉంటాయి, అవి కూడా మనమే పెట్టేసుకోవాలి. ఇంకా దాంట్లో జిఎస్టీ అంట, టీడీఎస్ అంట చాలా కట్ అవుతాయి. యూట్యూబ్లో డైరెక్ట్ సేల్ చేస్తే మనకి ప్రాఫిట్, కానీ ఇక్కడ మీషోలో అయితే కష్టమే కొంచెం. నాది కొత్తగా స్టార్ట్ చేసిన కాబట్టి నేను మీషోలో పోస్ట్ చేశాను. డైరెక్ట్గా సేల్ అయితే కొంచెం ప్రాఫిట్ ఉంటుంది, కానీ మీషో ద్వారా అయితే ఏమంతగా లేదు. ఇంకా ఇక్కడైతే అదే మొన్న చిన్న ఎలిఫెంట్ అది తీసుకున్నా కదా, ఆ తులసి కొట్ట తీసుకున్నప్పుడు ఇది కూడా తీసుకున్నాను. ఆల్రెడీ అప్లోడ్ చేసా, తెలుసు కదా. ఇంకా దాంట్లో మనీ ప్లాంట్ ఇలా పెడదాం అన్నట్టు తీసి పెట్టేస్తున్నా. రూట్స్తోనే అలా పెడుతున్నా. చిన్న చిన్న కట్ చేస్తే ఎందుకో సరిగా రావట్లేదు, సో అందుకే రూట్స్తో సహా మొత్తం తీసేసి అలా పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ మళ్ళీ ఒకసారి కొంచెం ఆయిల్ అది యాడ్ చేద్దాం అనుకున్నా. ఫ్రైడే రోజు ఈవినింగ్ ఇది. సో ఆయిల్ అదంతా బాగానే ఉంది. అది ఇంకొకటి చిన్నది మధ్యలో ఉంది కదా వైట్ది, దాంట్లో అయితే ఇంకా కొంచెం ఆయిల్ ఉంది. ఇంకొకటి అయితే పూర్తిగా ఆయిల్ అయిపోయింది. ఇంకా సైడ్కి 2 ఉన్నాయి కదా, ఇంకా మధ్యలో ఉండనిలే అని దాంట్లో ఆయిల్ వేయలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి బయట అనమాట, ఇక్కడ కూడా బాగానే ఉంది. ఇంకా ఇక్కడ కూడా ఆయిల్ ఏం వేయలేదన్నమాట. ఆ చీకట్లో ఆ డిజైన్ అంతా అది దియా వల్ల సైడ్కి డిజైన్ అదంతా మంచిగా కనిపిస్తుంది, చూడడానికి బాగుంది అని అలా ఒక వీడియో క్లిప్ తీసుకున్నా. ఇంకా ఇక్కడ వచ్చేసి పైన లైటింగ్ అది కనిపిస్తుంది కదా, అది వచ్చేసి గోల్కొండ లైటింగ్ అనమాట. నైట్ వ్యూ చాలా బాగుంటుంది, లైట్స్ అవన్నీ వస్తూ ఉంటాయి.
ఇంకా ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అప్పుడు లైటింగ్ అవన్నీ వేస్తూ ఉంటారు. అది బిల్డింగ్ హైట్లో ఉంటుంది కాబట్టి లైటింగ్ అంతా మంచిగా కనిపిస్తుంది అనమాట. ఇంకా నైట్ డిన్నర్ అయితే ఇంకా పప్పు ఉంది కాబట్టి కాకరకాయ ఫ్రై చేశాను. సో ఇవాళ చిన్న వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.